కేవలం మీరు మీడియా సమావేశాలు పెడితే మీడియా ఫోర్త్ ఎస్టేట్ అన్నారు, కానీ మీడియానే ప్రజా సమస్యలకు వేదికని ఎవరు చెప్పలా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక్కరి భాషలు కొత్త భాషలు చెప్పడానికి మీరు సిద్ధమైనట్టుగా అనిపిస్తుంది. మీడియా సమస్యలను పరిష్కరిస్తుందా అని అడుగుతున్నా. గతంలో కూడా నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదని చెప్పిన ఏకైక అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి నేను. ఎన్నికలకు ముందు 6 మాసాల ముందు మీడియా సమావేశాలు చెప్పా. మా చంద్రబాబు నాయుడు గారు గన్నవరంలో ప్రచారానికి వచ్చి నా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చిన రోజున కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా రాదని. ఎందుకంటే ప్రజలకి నచ్చపోవటం, తండ్రి తమ్ముడికో చెల్లికో అన్నకో నచ్చపోవటం కొన్ని కుటుంబాలు మనం చూస్తాం. కన్న తల్లికి నచ్చపోవటం అనేది బహుశా ఈ దేశంలో అది నిజం కాదు. అలాంటి తల్లికే నచ్చనప్పుడు అలాగే అమ్మ రాజీనామా చేసిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా. విజయమ్మ గారితో మీరు రాజీనామా చేపిద్దాం అనుకుంటే మామూలు రాజీనామా తీసుకుంటారా, లేక ఓ పబ్లిక్ మీటింగ్లో 1,00,000 మంది గ్యాదరింగ్ పెట్టి నేను గౌరవ అధ్యక్షురాల పదవి రాజీనామా చేపిస్తున్నానని రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రం అతలాకుతలం అయింది. అభివృద్ధిలో అక్షరక్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణానికి గురైన పరిస్థితి. మీ అనుభవం లేమితో, అవగాహన రాహిత్యంతో 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన మాట వాస్తవం కాదా? డీసీసీబీలో ఒక్క జిల్లాకి నన్ను మీరు 12 మాసాలు ఉంచితే నేను దేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టా. 5,200 కోట్లు 8,500 కోట్లు తీసుకెళ్ళా. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మీ ప్రభుత్వంలో నేను ఒక్కడనే ఆ రోజున. కానీ 30 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి, ఒక్కోళ్ళకి రైతు సోదరు 40 లక్షల లోన్ ఇచ్చి, బ్యాంకుని 50% అభివృద్ధి రేటు చేస్తే అమిత్ షా గారు కూడా ఈ కృష్ణా డీసీసీబీ చైర్మన్ కలుద్దామంటే అతను పదవిలో లేడు. ఇప్పుడంటే ఇట్లా పనిచేసిన దేశంలో 115 సంవత్సరాల చరిత్రలో నేను 1వ స్థానంలో పెడితే మీరు నా పదవి తొలగించారు. అలాగే మీరు 13 డీసీసీబీలు ఉంటే ఒక్కో డీసీసీబీ 2-3 జిల్లాల్లో ఉంది. ఇప్పుడు 2-3 జిల్లాలకు ఎలా వెళ్తారు? ఇప్పుడు గన్నవరం కాన్స్టిట్యున్సీ విజయవాడకు దగ్గరగా 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని బందర్లో పెట్టారు, 59 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అలాగే పెనలూరు కాన్స్టిట్యున్సీ 9 కిలోమీటర్ల దూరంలో ఉంది, వాళ్ళకి ఒక 59 కిలోమీటర్లో ఉంది. అలాగే రిటైర్మెంట్ వయసుని పెంచుకుంటూ పోయారు, 58, 60, 62 ఇలా వాళ్ళ బకాయిలు చెల్లించలేక. అది అంటే ఈ దోపిడీ అంతా, దోపిడీ అంటే ఆర్థిక విధ్వంసం చేసింది మీ ప్రభుత్వం కాదా? మీరు కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు ఇవ్వలేక వాళ్ళ పదవీ విరమణ వయసును పెంచే స్థితికి మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇలాంటి మాటలు మాడటం బాధాకరం. అలాగే జిల్లాల పునర్విభజన కూడా ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ సీట్ 30 లక్షలు, 31 లక్షలు, శ్రీలింగపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ 8 లక్షలు ఎంత ఉంటుంది. కృష్ణా జిల్లా 6.5 నియోజకవర్గాలు పరిమితం అయిపోయింది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఎక్కడో రాజమండ్రి నుంచి ఇటు పల్నాడు వరకు, అటు మునుగోడు వరకు ఉన్న పరిస్థితి. అలాంటి జిల్లాలని జిల్లా కేంద్ర కార్యాలయాలు లేకుండా అద్దె భవనాల్లో పెట్టి స్టాఫ్ సరిగ్గా లేకుండా అతలాకుతలం చేసింది మీరు కాదా? మీ పరిపాలనలో మీరు ఇది బాగా చేసాం, ఇలా దీన్ని చేయటం వల్ల అభివృద్ధి జరిగిందని చెప్పగలరా? జిల్లాల విషయంలో మీరేమో ఇటా ప్రవర్తించారు. 3 రాజధానులు పెడతానని చెప్పి వైజాగ్ పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాని మాట నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఆ రోజున మీరు నాకే చెప్పారు స్వయంగా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి 6 శాసనసభ్యులు వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా, లేకపోతే తీసుకునేవాడు కాదు, 2 నెలలు వద్దని చెప్పాను పరిస్థితి వాస్తవం కాదా? మాజీ ముఖ్యమంత్రి గారు మీరు గుండెల మీద చేసి చెప్పమని అడుగుతున్నా. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు హోదా 4 శాసనసభ్యులు, జనసేనకు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడిని మీరు పార్టీ మార్చుకున్నా చంద్రబాబు గారి హోదా తీయలేకపోయారు. ఆ రోజున అది కౌరవ సభ కాదు, గౌరవ సభ అయితేనే అవసరం, అది మై సభ. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చి అసహ్యంగా మాట్లాడినప్పుడు మీరు సభలో మౌనంగా ఉండి, ఆ రోజు మై సభలో ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నా అంటే ఆయన కనపడదు కాబట్టి మౌనంగా ఉన్నాడు. మీరు శాసనసభలో ఆ రోజు సభానాయకుడిగా ఉండి మీరు మౌనం అర్ధాంగీకారంలాగా కూర్చుంటాం నిజం కాదని అడుగుతున్నా. ఇన్ని చేసిన మీకు, భాషను అవమానించిన మీకు, బూతులు తిట్టే మంత్రులకు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మీకు, ఇవాళ నానా తిప్పలు పడి పతనం వంచున ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి గారిని విమర్శించడం శోచనీయం కాదని వైసీపీ నాయకులను అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా, మీరు శాసనసభకు రండి, మీ సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రజా సమస్యల కోసమే రాజకీయాల్లో ఉన్నాం ఎవరో ఉన్నా. ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడు ఏ రాజకీయ పార్టీని, ఏ రాజకీయ నాయకుడిని ప్రజలు యాక్సెప్టెన్స్ ఉండదు. దయచేసి మీరు అసెంబ్లీకి రమ్మని కోరుతూ, మీరు 6 మాసాల్లో ఆ రోజు నవరత్నాలు ఎక్కువ అమలు చేశారా, ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఎక్కువ అమలు చేశామా, ప్రభుత్వం ఆ రోజు ఖజానా పరిస్థితి ఏంటి, ఈరోజు ఖజానా పరిస్థితి ఏంటి, దీని మీద నేను నిజంగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. మీ నాయకుడిని ఎవరైనా పంపిస్తే నేను వచ్చి డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా.
మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అలాగే మీరు కూడా వర్క్ ఫ్రమ్ సైట్ నుంచినో, వర్క్ ఫ్రమ్ బస్ నుంచినో, వర్క్ ఫ్రమ్ ప్లేస్ నుంచినో మీ పార్టీని నడపాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, తెలుగు భాష మీద దాడిని తక్షణం ఆపాల్సిందిగా ఇవాళ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ డే సందర్భంగా వైసీపీ నాయకులందరినీ కోరుతున్నా. మనందరం తెలుగాళ్ళం, రాజకీయ పార్టీలు వేరు, మనం తల ఒక పార్టీలో అందరం ఎవరున్నా ప్రజాస్వామ్యంలో ఎవరు రాజకీయాలు ఉన్నా ప్రజాసేవ కోసమే ఉంటారు. కానీ తెలుగు భాష మీద దాడి చేయటం ముమ్మాటికి నేరం. దీని మీద అసలు ఏమన్నా కేసులు కట్టే అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని కూడా పరిశీలించమని కోరుతున్నా. తెలుగు భాష మీద పనిచేసిన వాళ్ళకి, అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాంటిది భాష మీద దాడి చేసే ప్రయత్నాలు ఇక విరమించుకోమని కోరుతూ, అలాగే ఈ 6 మాసాల్లో మేము చేసిన దాని మీద బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తూ మిమ్మల్ని టైం అండ్ డేట్ నేనే అడుగుతున్నా. మీ నాయకులు ఎవరు వచ్చినా, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడదామన్నా, ఇంకొక ఆయన మాట్లాడదామన్నా నేను బహిరంగ చర్చకు సిద్ధం. కానీ బూతులు మాట్లాడటానికి నేను సిద్ధంగా లేదు. కానీ బూతులు మాట్లాడకుండా తెలుగు భాష కరెక్ట్గా మాట్లాడే వాళ్ళని పంపించమని కోరుతున్నా. ఏమని పుకాయిస్తున్నారండి? కక్ష సాధింపు రాజకీయాలు ఎప్పుడు చెప్పాలి? ఒక కేసు విచారణ అయిపోయిన తర్వాత దాంట్లో నిజం లేదనుకున్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేశారు. అది అక్రమ అరెస్టా అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన పరిస్థితి. అక్రమంగా కేసులో ఇరికిచ్చి జైలుకు పంపించిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఇంకా మీరు ఎవరిని జైలుకు పంపలేదు కదా, ప్రభుత్వం విచారణ చేస్తుంది. విచారణ అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేస్తున్న వాళ్ళు శిక్షార్హులే. ఇప్పుడు ఐపీసీ కోడ్ని బట్టే ఉంటుంది. అసలు తప్పనిసరిగా ఐపీసీ కోడ్ని కూడా మార్చాల్సిన అవసరం, బూతులు తిట్టే వాళ్ళ మీద ఐపీసీ కోడ్లో కేసులు కొత్తగా రాయాల్సిన అవసరం ఉందని నేను గతంలో కూడా చెప్పాను, వైసీపీలో ఉన్నప్పుడు కూడా చెప్పాను. కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు చట్టం దాని పనే చేస్తుంది అంటే, ఇది గతంలో ఏ రాజకీయ నాయకుడు తప్పు చేస్తే వాళ్ళు కుల బహిష్కరణ చేసేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మనం పత్రికలో చదివిన పరిస్థితి 2 దశాబ్దాల క్రితం వరకు. కానీ ఇవాళ ఏది జరిగినా నేను ఫలానా కులం కాబట్టి నా మీద దాడి చేస్తున్నారు, ప్రభుత్వం అకారణంగా చేస్తుందని అనడం ప్యాషన్ అయిపోయింది. ఈ రాజకీయాలకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది, ఈ టైప్ రాజకీయాలకి. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయకపోతే ప్రభుత్వ అధికారులు ప్రూఫ్లు లేకుండా మిమ్మల్ని ఏం చేయరు. మీరే ముందే దొంగ అన్నట్టుగా అర్థం ధర్మంగా నేను భావిస్తట్లా. వదిలేటువంటి కనపట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఆయన పార్టీకి పోటీ చేసిన ఆయన గారు నేనేమో సమాధానం చెప్తా? నేను గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మేడం మీద కానీ నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఏనాడు పన్నెత్తి మాటల్లా. అలాగే మేడం మీద ఆ రోజున మాట్లాడిన మాటలు నేను వైసీపీ నాయకుడిగా ఉండి ఖండించా. నా నియోజకవర్గంలో ఎవరు ఖండించకపోయినా నేను అదర్ పార్టీలో ఉండి కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి. ఏ శాసనసభలో అయితే అవమానం జరిగిందో, ఏ చంద్రబాబు నాయుడు గారి వేదనకి సమాధానంగా గన్నవరం ప్రజలు గతంలో ఎప్పుడు లేనట్టుగా 37,628 ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు ఎన్నుకున్న పరిస్థితి. అలాగే నేను భువనేశ్వర్ గారికి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తానని చెప్పా. రాత్రి 2 వరకు తిరిగా, పొద్దున్నే 9 నుంచి కాన్స్టిట్యున్సీలో మిడ్నైట్ 2 వరకు తిరిగి గన్నవరం ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేట్కి, ఆ రోజున గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి చంద్రబాబు గారికి అవమానం జరిగిన మాట వాస్తవం. చట్టం దాని పని ఎవరి విషయంలో చేస్తుంది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత శిక్షలు ఉంటాయి తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో రిజల్ట్కి ముందే అలా ఉంటాయి. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 2 ప్రముఖ కంపెనీలు హైవేలు నిర్మించినాయి. ఒకటేమో నిడమానూరు దగ్గర నుంచి కల్పర టోల్గేట్ వరకు, ఇంకోటేమో వెస్టర్న్ బైపాస్. కానీ వీళ్ళందరికీ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీటీపీఎస్ నుంచి బూడిద ఎంత తీసుకున్నారు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవేని అడిగితే మన ఊరినే లెక్కలు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. అలాగే కొంతమంది వైసీపీకి సంబంధించి గతంలో గన్నవరం నాకు పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. మాజీ శాసనసభ్యుడు అనుచరులుగా ఉన్నాళ్ళు ఇవాళ కూడా అక్రమ మైనింగ్ చేస్తున్న పరిస్థితి, నూజివీడు నియోజకవర్గంలో చేస్తున్న పరిస్థితి. అలాగే కడియాల సతీష్ కుమార్ అనే అతను ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్లో అతను A1గా ఉన్నాడని ప్రాథమిక సమాచారం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారి
ప్రమాణ స్వీకారం దానికి కూడా మాజీ శాసనసభ్యులైన గుడివాడ అతనిది ఆళ్ళ లారీలే ఇవాళ కూడా నూజివేడు తిరుగుతుంది అని రోజు నా దగ్గరకు వచ్చి గోలబెట్టే పరిస్థితి. మేబీ లారీల పేర్లు మార్చుంటారు, నాకు లోతుల్లోకి తెలియదు. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుంది, తప్పు చేసే వాళ్ళని శిక్షించే ప్రసక్తి ఉంటుంది తప్ప వదిలిపెట్టే ప్రసక్తి అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షార్హులే. అలాగే ప్రజా సమస్యలను గాలి కొదిలి ఇప్పుడు గుడివాడ మాజీ శాసనసభ్యుడు కానీ ఇప్పుడు కొడాలి నాని పెద్ద మొగాళ్ళలాగా వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీకి రా, లోకేష్ బాబు నా మీద పోటీకి రా, ఇటు మాట్లాడిన పరిస్థితి వాస్తవం కాదా? ఇలా మాట్లాడిన వాళ్ళని మీరు అడగాలి. ఆ రోజున మీడియా కొంతమంది సెక్టర్ బ్లూ మీడియాలో కొంతమంది కావాల్సిన విలేకరులను పిలిపించుకుని ఆడతో వీళ్ళకి కావాల్సిన క్వశ్చన్స్ అడిగించడం మాట వాస్తవం కాదా? నా ఉద్దేశం మేము చిన్నప్పుడు మీట్ ది ప్రెస్ ఉండేది. అలాంటి మీట్ ది ప్రెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుండా అది రాజకీయానికి కూడా మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు మరి ఆ రోజున ఇప్పుడు గుడివాడలో రాము చేతిలో ఓడిపోయినా వీళ్ళందరూ ఆ రోజున సవాళ్ళు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి ఎందుకు అందుబాటులో లేరనేది మీడియా కూడా మీరు కూడా పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. తప్పు చేసిన వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టదు. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కూడా ఎంక్వైరీ చేశానని చెప్పిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారైనా గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో 4వ ముఖ్యమంత్రి, ఆయనకి ఏమి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు, ఫస్ట్ టైం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చిన్న వయసులో 45 సంవత్సరాలను ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఆ రోజున ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టిన తర్వాత ఆయన 800 ఎకరాల్లో హైటెక్ సిటీ ప్లాన్ చేసిన, సైబర్ టవర్ కట్టించిన, 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, ఆ రోజున 1,00,000 కోట్ల రూపాయలు దాదాపు హైదరాబాద్ పెట్టుబడి పెట్టి ఇవాళ ఐటీ ఎగుమతుల్లో 90 కోట్ల ఎగుమతుల నుంచి 2,50,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతుందంటే అది దాని వెనక చంద్రబాబు గారు పాత్ర మాత్రమే ఉంది. అలాగే 9,50,000 మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చినాయంటే అది చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి. అలా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎంతమంది యువతకు కల్పించారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ టీచర్ అనే వివేకానంద సూక్తి చంద్రబాబు గారి విషయంలో నిజమని నేను భావిస్తున్నా. అనుభవాన్ని మించిన గురువు లేడని. అలాంటి అనుభవంతో ఈ రాష్ట్ర దశ మారుతానికి కష్టపడుతున్న ముఖ్యమంత్రికి సంఘీభావంగా తోడుగా మీరు ఉండే అంత పెద్ద మనసు మీకు లేదు. కానీ ఇట్టని పనికిమాలిన విమర్శలు మాని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యను పరిష్కరించాల్సిందిగా మరోసారి మీడియా ద్వారా కోరుతున్నా. అంటే కార్యకర్తలకి ఉన్నంత ఆవేశం ప్రభుత్వానికి ఉండదు కదా. ప్రభుత్వం ఎంక్వైరీ చేసి రిపోర్ట్లన్నీ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. విజిలెన్స్ ఎంక్వైరీ అనేది నా నియోజకవర్గంలో కొండలు మాయమైన పరిస్థితి, గుట్టలు మాయమైన పరిస్థితి, చెరువులు అక్రమంగా తవ్విన పరిస్థితి, బ్రహ్మలింగ చెరువులో సిల్ట్ తీయాలని డబ్బులు కాంట్రాక్టర్కి ఇస్తే ఆ డబ్బులు డ్రా చేసుకుని మట్టి అమ్ముకున్న పరిస్థితి. అంటే మట్టి అమ్మితేనే డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి. ఇది మట్టి తీయటానికి ఇంతకన్నా ఎక్కడన్నా ఉంటుంది. అలాగే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, అది విచారణలో ఉండగా మన మాట తగ్గే ఉంటుంది. ఆ విచారణ త్వరలో పూర్తవుతుంది. ఆశితంగా 6 మాసాలుగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగేది నిజమే. అలాగే ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో ఎవరు దోషం ఉన్నా వాళ్ళు శిక్షార్హులే, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. మట్టి ఎక్కడికి పోతుంది? ఇప్పుడు కృష్ణానదిలో ఇసుక తవ్విన వాళ్ళైతే తప్పించుకుంటారు ఎవరైనా, మళ్ళీ ఇసుక మేట అవుతుంది కాబట్టి. మట్టి ఒకసారి తవ్వినాక మళ్ళీ మట్టి ఏం మేట అయ్యదు, ఆ లోతు అలాగే ఉంటుంది. బ్రహ్మలింగ చెరువు అయితే వాటర్ని కొలత టెక్నికల్ ప్రాబ్లం ఉందని అనుకుంటున్నా. నేను కూడా విజిలెన్స్ అధికారులతో ఒకసారి మాట్లాడతా, ఇంకా విచారణ త్వరితగతంగా చేయమని. అంటే ప్రభుత్వం చర్యలు ఎప్పుడు తీసుకుంటుంది ఎవరి మీదైనా? విచారణలో నిజాలు నిగ్గు తేలినప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎవరి విషయంలో అయినా ఇలాగే ఉంటుంది, అతని విషయంలో అలాగే ఉంటుంది. దాంట్లో మీకు సందేహం ఎందుకు? మీకు నో డౌట్ అబౌట్ ఇట్. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు తరచూ పదే చెప్పిన పరిస్థితి. ఊరు వాడ ఇవాళ అదే ఊరు వాడ మీకు 11 సీట్లకు పరిమితం చేస్తే మీరు ప్రజల మీద కోపం తెచ్చుకుంటున్నారు. మీరు మాకు 11 సీట్లే ఎత్తువేంటని ప్రజలను అవమానిస్తున్నారు, శాసనసభను అవమానిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? అలాగే ఇప్పుడు మొన్న బియ్యం కుంభకోణం ఉంది.
42 సంవత్సరాల క్రితం మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టిన కిలో బియ్యం పథకం, దాన్ని తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదు. ఎన్ని ప్రభుత్వాలు మన ఈ 42 సంవత్సరాల్లో. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 6 నెలల ముందే ఇచ్చాడు కంగారు పడి. కానీ ఎన్టీఆర్ వల్లే ఈ పథకం వచ్చిందని పేద ప్రజలు నమ్మారు. అందరూ అప్పుడు వరన్న లగ్జరీ. ఆ రోజున 3.5 ఉన్న బియ్యాన్ని ₹2 ఇచ్చిన పరిస్థితి. ఆ 3.5 ఇచ్చిన ₹2 బియ్యంలో కూడా జొన్నలో, సజ్జల్లో, కొర్రలో ఇలాంటి తినే పరిస్థితి రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో. వరన్నం లగ్జరీగా ఉండకూడదు, అందరు ప్రజలకు అందుబాటులో పేదాడికి పెట్టి అన్నం పెట్టినప్పుడు రాజకీయం ఎందుకని రామారావు పెట్టిన పథకం ఇవాళ అన్నం పెట్టిన పథకం ఇవాళ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేస్తుంది. ఈ సమస్యని 45 సంవత్సరాల రాజకీయ అనుభవం, నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎట్టి పరిస్థితిలో పరిష్కరిస్తారని నమ్మకం అందరు ప్రజలకే ఉంది, మాకు ఉంది.